ఇక్కడ చూపి హర్ష, అది చూపి. ఇదిగో సంగటికి తీసుకున్నాం రైస్, నానబోస్తున్నాం. కొన్ని తీసుకోవాలి రైస్, తర్వాత రాగి పిండి వేయాలి. సంగటికి నానబోస్తున్నాం. ఉండు, ఓకే. కొంచెంసేపు నాని తర్వాత మీద పెట్టాలి, తర్వాత ఆన్ చేయాలి. ఒక గ్లాస్ రైస్కి 5 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి సంగటికి. ఓకే, ఓకే. మునక్కాయల కర్రీ, రాగి సంగటి ఇన్ రాయలసీమ. ఒక నిమిషం, సంగటికి అన్నం ఉడుకుతూ ఉంది. ఇవి వచ్చేసి మునక్కాయలకి అరేంజ్ చేసినామని. టమాటకాయ, ఒక టమాటకాయ, నెక్స్ట్ ఎర్రగడ్డ, తెల్లగడ్డ, చింతపండు, అదే మిరప్పొడి, ధనియాల పొడి, కారం పొడి. నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? శనగింజలు కావాల్సినవి అన్నీ పెట్టినాను. మామూలుగా అయితే వీడియో కోసం పెట్టాను. ఇలా చేయను. నాకు అంతంతగానే వచ్చు చేయడం, అందుకనే ముందుగానే అరేంజ్ చేశాను వీడియో కోసమని. ఇప్పుడు ఆనియన్స్ కాదు, జీలకర్ర కాదు, అదేందో చెప్పు. మెంతులు కాదు, ఆవాలు తెలీదు. నాకు వచ్చి అంత బాగా పర్ఫెక్ట్గా వీడియోలు చేసి కుకింగ్ చేస్తే అంత రాదు కదా. నెక్స్ట్ తెల్లగడ్డ వేస్తాం. ఆకలి వేస్తుంది బాగా, లేట్ అయిపోయింది. హర్ష పాపం అలసిపోతున్నాడు వీడియో తీస్తూ. ఇంత పెద్ద హెల్ప్ చేస్తున్నాడు. అరగపుల్ల తీసి పైన పెట్టి మొత్తం చెత్త దోషణ అని చెప్తాను కదా. మాట్లాడేది ఎందుకు మాట్లాడదలుచుకోవట్లేదా? ఎప్పుడైతే ఆకలి వస్తుంది బాగా. ఓకే, ఇది ఎరుగుతూ ఉంటుంది. కారం ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? చింతపండు, మిక్సీ కొట్టేద్దాం. తర్వాత
మొత్తం మాడిపోయింది. మసాలా కొట్టిన వేసేసుకోవాలి. చిల్లి మాడిపోయినవి ఇది. ఇప్పుడు మునక్కాయ వేసుకొని ఇట్లా వేస్తున్నాం. యాక్చువల్లీ కొంచెం మునక్కాయ ముందే వేయాలనుకుంటా కదా. ఇప్పుడే వేయాలి. ఓకే, అంత మాడి వాసన ఏం రాలే కదా. సంగతి ఎటు వరకు వచ్చింది. ఫైనల్గా కర్రీ ఇలా చేసేసాం. వెయిట్ చేయాలి ఇంకా కొంచెంసేపు. ఆల్రెడీ 2:30గా వస్తుంది ఆకలి. ఇప్పుడు ఇదైతే రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు రాగి పిండి వేసుకున్నాం. దీన్ని తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు సంగటి గెలకాలి. ఎలా గెలుకుతాం అన్నది పప్పగత్త సైడే గెలుకుతున్నా. దీనికి సపరేట్ ఉంటుంది, బట్ మేము ఇదే యూజ్ చేస్తున్నాం ప్రస్తుతానికి కదా. ఇలా గెలకాలి. కింద పెడతాం, కింద పెట్టి వేద్దాం. కొంచెం కష్టంగా సంగటి అయితే సరిపోయింది. వాటర్ అనేది కూర ఎప్పుడైతుందా అన్నది చూడాలి. చాలా ఇంత ముద్ద చాలా కొంచెం పెద్ద చేయాలా. మా ఇంట్లో ఎప్పుడు చిన్న ముద్ద వేయించుకుంది లేదా, ఎందుకంటే నేను చిన్నగా ఉంటాను ఫీల్ అయ్యేదాన్ని అప్పట్లో. ఇలా చేసుకోవాలి, కొంచెం వాటర్ పోసుకుంటే మంచిగా వస్తుంది కాబట్టి ఇలా చేసుకోవాలి. వీడియో కోసం చేస్తున్నాం. నార్మల్గా తినేస్తాం మేము ఇద్దరమే కాబట్టి. చాలా మంది అంటే ముద్దలు చేసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తింటారో తెలియదు కదా, గట్టిగా అయిపోతుంది కాబట్టి. హర్షకి పెద్ద ముద్ద వేస్తుంది, ఎందుకంటే హర్ష పెద్దగా ఉంటాడు కాబట్టి కదా.
ఎందుకు నా మొహం మీద పెడుతున్నావు అతికొచ్చి? ఎలా చేస్తున్నావో పెట్టాలి కానీ నా మొహం మీద తెచ్చి పెడుతున్నావు. నిజంగానే బాగుంది ముద్దలు చేసుకుంటే నీట్గా కదా. అంటే నాకు తెలిసి ముద్దలు ఎందుకు చేస్తారు అంటే ఆరిపోకుండా ఉండడానికేమో. ఇది నీకే లాస్ట్ ముద్ద, పెద్ద ముద్ద. 2 ముద్దలు నీకు, 1 ముద్ద నాకు. 2 ముద్దలు ఏం కాదు, నేను ఒక్కటే తింటాను. అబద్ధాలు చెప్పుకో, లేదంటే చిన్నదే చేయనా? చల్లగా అయిపోతుంది ముద్దలు ఆరిపోతే. రాగి ముద్ద దీనికి ఫస్ట్ తీయాలి, మూత పెట్టాలి, చల్లగా అయిపోతుంది. ఇదిగో ఫైనల్గా ఈరోజు మేము సంగటి మునక్కాయల కర్రీ చేసేసుకున్నాం. ముద్దలు రెడీ, ఆల్రెడీ చూపించిన. ఇంకా పెరుగు యాక్చువల్లీ ఇది నైట్ది, పాలు తెచ్చుకొని పెరుగు బెరబెట్టుకుంటాం. పెరుగు బెరబెట్టడం ఎలా అని ఒక వీడియో చేద్దాం. ఇప్పుడు రెడీగా ఉన్నాం తినడానికి. చాలా టైం అయింది, ఇప్పటికి 3 అవుతుందా. ల్యాప్టాప్ ముందర పెట్టేసుకొని టీవీ పెట్టేసుకొని తినేస్తున్నాం. హర్ష నాకు చిన్నది పెట్టు, అది గంటి స్పూన్లకి సపరేట్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది, వేడిగా ఉంటుంది. దాని మీద ప్లేట్ పెట్టేసుకోవచ్చు ఇలాగా, స్పూన్కి సపరేట్. ఇంకా తినేస్తాం.